ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్ న్యూస్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి అన్యాయం చేశాడు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే వార్తలు ప్రచారం చేస్తున్నారు. చంద్రబాబు అనుకూల మీడియా, ఐటీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు అందరూ కూడా ఇదే న్యూస్ ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇటువంటి వార్తలు అంటే. మాకు మెడికల్ కళాశాలలు కావాలి, లేకపోతే మాకు మంచి బడులు కావాలి, మంచి కాలేజీలు కావాలి, మాకు సంక్షేమ హాస్టల్స్కి మంచి వసతులు ఏర్పాటు చేయండి, లేకపోతే మాకు ఉద్యోగాలు కావాలి, లేకపోతే మాకు మా గ్రామానికి ఒక మంచి రోడ్డు కావాలి అని ఇప్పుడు ఎవరు అడిగే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి పైన నిందేయాలి, లేకపోతే వీళ్ళు వాళ్ళపైన నిందేయాలి. జనాలు బాగా ఎంజాయ్ చేస్తూ తప్పట్లు కొడుతూ ఎంచక్కా ఆనందిస్తుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల పరిస్థితి ఇది. ఏదైనా మంచి చెప్దాము, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాము, మనకు కావాల్సిన అవసరాలను అడుగుదాము అనేది ప్రజలు ఏ రోజు కూడా ఆలోచించే స్థితిలో ఈరోజు లేరు. ప్రజలకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఇద్దరు కొట్టుకుంటా ఉంటే చూసి ఎంజాయ్ చేయటమే ప్రజలకు కావాలి. ఏదైనా మంచి మాట చెప్దామంటే ఈయన నాదుడు ఎవడూ లేడు ఈ రాష్ట్రంలో. ఎందుకంటే 20 నెలలు అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. దాదాపు 2 సంవత్సరాలు పూర్తయిపోతా ఉంది. 2 సంవత్సరాలు పూర్తయిపోతా ఉన్నా గత ప్రభుత్వంలో 7 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఓపెన్ అయిపోయినాయి. పోనీ ఒక్క మెడికల్ కాలేజీ ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా వచ్చిందా అంటే మెడికల్ కాలేజీలు రాలా. ఉన్న మెడికల్ కాలేజీలను కూడా కార్పొరేట్ రంగాలకు అమ్మేసే ప్రయత్నం పీపీపీ విధానంలో చంద్రబాబు ట్రై చేశాడు. జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చే లోపల ఎక్కడ వాట నిలిచిపోయి ఉన్నాయి. పోనీ వాలంటరీ వ్యవస్థ 2,60,000 మంది నిరుద్యోగులు వాళ్ళ గ్రామాలలో వాలంటీర్లుగా పనిచేస్తూ నెలకు 5,000 రూపాయలు తీసుకుంటా ఉన్నారు. మీకు 5,000 ఏం సరిపోతుంది, నేను అధికారంలోకి వస్తే 10,000 రూపాయలు ఇస్తానన్నాడు. ఇచ్చాడా చంద్రబాబు నాయుడు గారు? అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా వాలంటరీ వ్యవస్థను వచ్చిన 3 నెలల లోపల సర్వనాశనం చేసేసి వాళ్ళందరినీ పీకడ పడేశాడు. 2,60,000 మంది రోడ్డును పడిపోయారు. అది చంద్రబాబు నాయుడు చేసే ప్రజలకు చేసే మంచి పనులు. ఇక సచివాలయ వ్యవస్థ, విలేజ్ హెల్త్ క్లినిక్లు, రైతు భరోసా కేంద్రాల పరిస్థితి గ్రామాల్లో ఎలా ఉందో మీరందరూ కూడా చూసే ఉంటారు. ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వేసిన తాళం ఇప్పటికి కూడా ఓపెన్ చేసి ఉండరు. ఈ పాటికి ఆ గోడలన్నీ కూడా శిథిల వ్యవస్థకు వచ్చేసి ఉంటాయి. ఆ కట్టిన భవనాలన్నీ కూడా శిథిల వ్యవస్థలో ఉంటాయి బహుశా. ప్రస్తుతం ఎన్నికల హామీలలో ప్రతి మహిళకు కూడా 1,500 రూపాయలు ప్రతి ఒక్కరికి కూడా 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తాను అని ప్రామిస్ చేశాడు. ఆడబిడ్డ నిధి అని పేరు చెప్పి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఎవరికైనా ఆడబిడ్డ నిధి వచ్చిందా? పోనీ ఇవ్వాలనైనా ప్రయత్నిస్తున్నాడా చంద్రబాబు నాయుడు గారు? టుస్ ఆర్థిక పరిస్థితి చాలా కష్టంగా ఉంది అంటాడు. ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉంది అంటూనే 3,30,000 కోట్లు అప్పు చేసేశాడు. అమరావతి రాజధానిలో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ 12,000 చొప్పున ఎక్కడా లేని నిర్మాణ వ్యయాన్ని అమరావతిలో ఖర్చు పెడతా ఉన్నాడు. మరి ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం ఏదైనా చేస్తూ ఉన్నాడా అంటే ఏ ఒక్క కార్యక్రమం లేదు. ప్రతిరోజు కూడా తన అనుకూల మీడియాని చేతిలో పెట్టుకుని, వాళ్ళ ఐటీడీపీ సోషల్ మీడియాను చేతిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం పైన ప్రతిరోజు కూడా వార్తలే, నోటికొచ్చిన రాతలు. వాటిలో ఏమైనా నిజం ఉందా అంటే 100% అబద్ధపు న్యూసు, ఫేక్ న్యూసు. ఫేక్ న్యూస్తోనే బతకాలనుకుంటా ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళ అనుకూల మీడియా. ఫేక్ వార్తలు, ఫేక్ న్యూస్తోనే ప్రజలకు మనం సేవ చేస్తామనిలే, తప్పుడు వార్తలతోనే మనం కాలం గడుపుతాం, ప్రజల్ని డైవర్షన్ చేస్తాం. ఏముంది తప్పుడు వార్త? ప్రభుత్వంలో మనం ఉన్నాం,
మన పైన కేసులు పెట్టేవాడు లేదు. మనం ఎన్ని తప్పుడు వార్తలైనా మనం ప్రచారం చేయొచ్చు. మనం అధికారంలో ఉన్న రోజులు తప్పుడు వార్తలు విపరీతంగా ప్రచారం చేస్తామని వాళ్ళ ఇష్టం వచ్చిన తప్పుడు రాతలు, తప్పుడు కోతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. ఆ దేవుడు అనేవాడు ఉంటాడు. ప్రతి కుటుంబం కూడా తప్పుడు వార్తలు ప్రచారం చేసే ప్రతి కుటుంబం, ప్రతి వ్యక్తి కూడా ఎలాంటి శిక్ష అనుభవిస్తారు అంటే, తప్పుడు మాటలు మాట్లాడినా, తప్పుడు రాతలు రాసినా, తప్పుడు ప్రచారం చేసినా దిక్కుముక్కు కూడా ఉండదు. ఆ దేవుడు ఇచ్చే శిక్షకి, ఆ దేవుడు ఇచ్చే తీర్పుకి మీరే ఆలోచించుకోండి. ఆ దేవుడు లేడు అని మీరు అనుకుంటారు. ధర్మం అనేది ఒకటి ఉంటుంది. ఆ ధర్మమే దేవుడు. మనం చేసే కర్మలే భవిష్యత్తులో పాములై మన గొంతు పట్టుకుంటాయి. మనం మాట్లాడే ప్రతి మాటే మన నాలుగుని బయట లాగి మరి ఉచ్చు బిగిస్తుంది. ఆలోచించండి. ఎందుకంటే ప్రజలను పక్కన పెట్టేసి పరిపాలన పక్కదారి పట్టించి తప్పుడు రాతలతో, తప్పుడు ప్రచారాలతో మనం ముందుకెళ్దాము అనుకుంటే భవిష్యత్తులో పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. దేవుడు వేసే శిక్షకి, దేవుడు వేసే విధి రాతకి ఎవరు కూడా తప్పించుకోలేరు. మరి ప్రజలు మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను.